హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. భక్త తుకారాంకి బొందితో కైలాస వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమన్నారాయణుడు అతనికి గరుడ వాహనం పంపిస్తాడు. భార్యతో చెప్తాడు, జిజియా నారాయణుడు కరుడిచ్చాడు, నాకు రేపు గరుడ వాహనం పంపిస్తాడు, నాతో నువ్వు కూడా రా, ఎందుకంటే నా కోసం నువ్వు ఎంత శ్రమించావో నాకు తెలుసు. అంటే మరి పిల్లలంతా ఏం చేసుకుంటారు, ఇల్లంతా ఎక్కడ పోతుంది, పాపం అలా ఉండిపోతుంది. అతను వెళ్ళిపోతున్నప్పుడు గరుడ వాహనం వస్తుంటుంది. అప్పుడు అంటాడు, రంగా రంగా కరుణించావా స్వామి, కరుణించావా. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్షతీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం. పాండురంగనామం పరమ దాసులైన వారికి దాసుడి తుకారాం, ధన్యజీవులారా అందుకోండి రామ్ రామ్ అందరికీ చెబుతూ ఉంటాడు. మంచిగా ఉండి భక్తితో శ్రీమన్నారాయణ చేరుకోవాలి ఒక భక్తుడనేవాడు. అంతకన్నా ముఖ్యం అందరినీ సమానంగా చూడాలి అనేటటువంటి చెప్పి భక్తిని బాగా రంగరించి శరణాగతి కోరితే దేవుడు తప్పకుండా కనిపిస్తాడు, కరుణిస్తాడు అనేటటువంటి రెండు రకాల సందేశాన్ని, ఒక సామాజిక సందేశాన్ని, ఒక భక్తిపూర్వక సందేశాన్ని రెండింటినీ సమపాళలో అందించి హిట్ చేశారు. నాకు తెలిసిన న్యాయస్థానం అంతరాత్మ, న్యాయాధిపతి పరమాత్మ. నేరస్తులు ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేదు. మాకు కావలసింది ఒక్కటే, విగ్రహం ఎలా మాయమైంది, ఎందుకు మాయమైంది? రంగడు అదృశ్యమయ్యాడు. అబద్ధం. అదుగు భక్తవత్సలుడైన పాండురంగడు అక్కడే ఉన్నాడు. ఏది మాకెవరికి కనిపించడం లేదే. అజ్ఞానాంధకారంలో అలమటించే వారికి కనపడదు. మరి నవరసాలు ఉండాలి సినిమాలో. మరి విలన్ కామెడీ, విలన్ మళ్ళీ కామెడీ సపరేట్ చేయకుండా నాగభూషణం అన్న యాక్టర్ ఉంటే వాళ్ళకి అందరికీ తెలుసు, కామెడీ రెండు కలుపుతాడు ఆయన కామెడీ విలన్. భక్తులం, మహాభక్తులం, క్షమించగలం అంటూ ఉంటాడు. నానా పనులు చెడ్డ పనులు చేస్తాడు. తుకారామని ఎలా అణగదొకాలో చూస్తుంటాడు 24 గంటలు. ప్రతిసారి మోసపోతూ ఉంటాడు, కానీ ఇబ్బందులు చాలా పెడతాడు. ఆ క్యారెక్టర్గా నాగభూషణం. సరే, నాగభూషణం చెప్పేది ఉంది, నాగేశ్వరరావుగా ఆయన కూడా మంచి వండర్ఫుల్ యాక్టరు. కస్తూరి రంగడు, కావేటి రంగడు, ఆహా ఆహా, తిరమున నెమలిపించము, మెడలో ఆ కౌస్తుభము, వక్షమున శ్రీదేవి, రంగా 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 పాండురంగా. శ్రీ పాండురంగ విఠల్ కి జై, జై జై విఠల్ పాండురంగ, విఠల్ విఠల్ పాండురంగ, జై జై విఠల్ పాండురంగ, విఠల్ విఠల్ పాండురంగ. నాగభూషణం వీళ్ళిద్దరిదే, నాగభూషణం, నాగేశ్వరరావు, అంజలిదేవి. అప్పట్లో అంతే, ఈ నలుగురితోటి ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మ్యూజిక్ కారణం అని చెప్పాను కదా, ఆదినారాయణరావు గారు. ఆయన అన్ని రకాల చిత్రాలు చేస్తారు, సాంఘిక సినిమాలు, పౌరాణిక సినిమాలు అన్ని కూడా. ఆయనే ప్రధాన కారకుడు దీనికి. ఇందులో ఎక్కువ పాటలు వేటూరి సుందర్రావు మూర్తిలో, వేటూరి కాదు, వీటూరి, వీటూరి ఈయన రాశాడు. పద్యాలు కూడా ఆయన చాలా రాశారు. ఒక పాట నారాయణ రెడ్డి గారు రాశారు, సరి సరి వగలుతే, అది నారాయణ రెడ్డి గారు రాశారు. ఆ ఘనాఘన సుందర ఏదైతే ఉందో అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఉన్నావా అసలు ఉన్నావా, ఆత్రేయ మార్కు పాట, అది ఆయన రాశాడు. దేవుడు ఉన్నాడా లేడా అంటుంటాడు ఆత్రేయ ఎప్పుడు, ఎక్కడైనా సరే అది రాశాడు. తర్వాత మిగతావన్నీ కూడా వీటూరి. 2 పాటలు దాశరథి గారు రాశారు. ఇది టెక్నికల్ క్రూ. మీ ధైర్య శౌర్యాలు, వీర పరాక్రమాలు మాకు బాగా తెలుసు, కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు. అంధకారంలో ఉన్న హిందూ మత ధర్మాలయానికి ఆశాజ్యోతి, పరదాస్యంతో అణగారిపోతున్న భారతదేశ మహాసౌధాన్ని నిలబెట్టే మూలస్తంభం. కొన్ని లక్షల ప్రాణాల కన్నా మీ ప్రాణం మాకు చాలా విలువైంది మహారాజా. మీలాంటి పురుషోత్తముల్ని మేము త్యాగం చేసుకోలేము. మిమ్మల్ని వెళ్ళనివ్వండి. తుకారాం గారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. భక్తిరసం వర్షించిన చోట రక్తం ప్రవహించరాదు. రంగని ఆలయం రణరంగం కాకూడదు. కాదు,
నా పాండురంగడు ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి అమానుషం జరగదు. ఆ చక్రధరుడే ఈ అక్రమాన్ని ఆపుతాడు.